హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు రెసిపీ బౌల్. ఈరోజు వచ్చేసి రెసిపీ రాగి డ్రై ఫ్రూట్ లడ్డు. రక్తహీనతతో బాధపడేవారు రోజు ఒక లడ్డు తినండి. ముందుగా తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 కప్ రాగి పిండి, 1 కప్ పుట్నాలు, 1 కప్ పల్లీలు, 1 కప్ బెల్లం, 10 కాజు, 10 బాదం, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, 4 ఇలాచీలు, 5 టేబుల్ స్పూన్ నువ్వులు, 5 టేబుల్ స్పూన్ గసగసాలు, 1/2 లీటర్ వాటర్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి. ప్యాన్ పెట్టండి. 1 కప్ పల్లీలు వేసుకొని సిమ్ములో మాత్రమే వేయించుకోండి. దాని తర్వాత తీసి ఒక ప్లేట్లో వేయండి. మళ్ళీ 1 కప్ పుట్నాలు వేసుకొని సిమ్ములో వేయించుకోండి. దీన్ని ఒక ప్లేట్లో వేయండి రంగు మారాక. 5 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి సిమ్ములో చటపటలాడేంత వరకు వేయించుకోండి. వేగాక కలర్ మారాక తీసేయండి. 10 కాజు వేసి, 10 బాదం వేసి, నెయ్యి వేసి మెల్లగా గరిటెతో కలుపుకోండి. రంగు మారాక తీయండి. మళ్ళీ కొంచెం నెయ్యి వేసి 1 కప్ రాగి పిండి వేసి సిమ్ములో మాత్రమే గరిటెతో కలుపుకోండి. కలర్ మారాక తీసి ప్లేట్లో వేసుకోండి. వేయించిన పుట్నాలు, వేయించిన పల్లీలు, వేయించిన రాగి పౌడర్ అన్నీ కూడా మిక్సీ పట్టండి. ఒక్కొక్కటిగా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టాక అన్నీ కూడా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని పక్కన తీసుకోండి. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసి 3 గ్లాసుల వాటర్ పోసి బెల్లం వేయాలి. దాని తర్వాత బెల్లం కరిగేంత వరకు వేసుకోండి. బెల్లం కరిగాక ఇలాచీ పౌడర్ని వేయండి. మరుగుతున్న కొంచెం థిక్గా అనిపిస్తుంది మనకి. అప్పుడు వాటర్లో మనం మిక్సీ పట్టిన పౌడర్ మొత్తాన్ని కూడా వేసి కొంచెం కొంచెంగా వేసుకోండి. కలుపుతూ ఉండండి. తర్వాత తీసుకున్న నువ్వులు, గసగసాలు, బాదం, కాజు వేయించుకున్నవి వేసుకొని కలిపి అది అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి. వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోవాలి. కొంచెం మళ్ళీ నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ సైజులో చేసుకోండి లడ్డూలు రౌండ్గా. ఫైనల్లీ యమ్మీ యమ్మీ టేస్టీ రాగి డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అండి. చూడండి ఎంత బాగున్నాయో. నేను చేసిన లడ్డూలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త రెసిపీస్తో కలుద్దాం. బాయ్ అండి.